ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్ విజయవంతం చేయండి. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన మోదీ అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నట్లు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హర్నా తెలియజేశారు. మోదీ రాజ్యాంగ ఉద్యమ విరమణ సందర్భంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటానని, నూతన విద్యుత్ బిల్లు ఉపసంహరించుకుంటానని, ఉద్యమంలో మరణించిన 750 మందికి ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించి నేటికి అమలు చేయకపోవటం అన్యాయం కాదా అని హర్నా ప్రశ్నించారు. నూతన విద్యుత్ చట్టాలను 2022 పేరుతో తిరిగి తీసుకొచ్చే విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, సీట్లు +50 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకొని మోదీని నిలదీయాలని హర్నా పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను హరిస్తున్న ఎన్నాళ్ల నుండి పోరాడి సాధించుకున్న చట్టాలను సవరించి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని హర్నా డిమాండ్ చేశారు. అదానీ అంబానీలకు 14,50,000 కోట్ల రూపాయలకు పైగా రాయితీలు కల్పిస్తూ అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగానికి కేరళ తరహా రుణ ఉపశమన చట్టం చేయాలని రైతాంగం కోరుతున్నా మోదీ సుముఖత వ్యక్తం చేయటం లేదన్నారు. మోదీ హఠావో దేశ్ బచావో నినాదంతో రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దెదించాలని కార్మిక కర్షక సోదరులకు హర్నా విజ్ఞప్తి చేశారు. వేముల బక్కయ్య, పామర్తి రామారావు, రాజేశ్వరి, భవానీ, చంటి, చిన్నబాబు, రాణి తదితరులు పాల్గొన్నారు.